ఏదైనా కాపీ కొట్టాలంటే చైనాను మించిన దేశం లేదు. అమెరికన్ వస్తువులు, ఆయుధాలను అచ్చుగుద్దినట్టు తయారు చేసి దింపడంలో చైనాకు సాటి లేదు. ఇప్పుడు చైనా కాపీ క్యాట్ విధానంలో తుప్పు పట్టిన ఐరన్ బ్రదర్ పాకిస్తాన్ కూడా నడుస్తోంది. కాపీ క్యాట్ దేశంగా పాకిస్తాన్ మారిపోతుంది. భారత దౌత్య విధానాలు కాపీ కొట్టేస్తుంది. ఇటీవల భారత్ చేపడుతున్న విధానాలను పాక్ ప్రధాని కాపీ కొట్టి నవ్వుల పాలవుతున్నాడు. పాక్ ప్రధాని షహబాజ్ కు దిమాక్ లేదా? పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు షహబాజ్ తీరు ఉందని అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఎందుకు భారత్ ప్రధానిని కాపీ కొడుతున్నాడు? అందరూ నవ్వుతున్నా షహబాజ్ షరీఫ్ ఎందుకు పట్టించుకోడు? లెట్స్ వాచ్. మొన్న సరిహద్దుల మూసివేతలో పాక్ కాపీ. నిన్న మోడీలా సైనిక బేస్కు పాక్ ప్రధాని. ప్రధాని మోడీని షహబాజ్ కాపీ కొడుతున్నాడా? డ్రాగన్ కంట్రీ, దీన్ని కాపీ క్యాట్ గా పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశమైనా కొత్త వస్తువు తయారు చేసిందనుకోండి, దాని కాపీ బీజింగ్లో కనిపించడం ఖాయం. చిన్నపాటి ఫ్యాన్ల నుంచి ఫైటర్ జెట్ల వరకు ప్రతి ఫార్ములాను దొంగలించడం, వాటికి డూప్లికేట్ను తయారు చేయడం చైనాకు అలవాటుగా మారింది. పైగా వాటిని తాము సొంతంగా తయారు చేశామని కమ్యూనిస్ట్ కంట్రీ గొప్పగా చెప్పుకుంటుంది. ఈ డ్రాగన్ కంట్రీని ఉగ్రదేశం పాకిస్తాన్ బిగ్ బ్రదర్గా భావిస్తోంది. డ్రాగన్, పాకిస్తాన్ దేశాలు తాము ఐరన్ బ్రదర్స్ గా చెప్పుకుంటున్నాయి. అయితే చైనా కాపీజాన్ని ఇప్పుడు దుష్ట దేశం పాకిస్తాన్ కూడా వంటబట్టించుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత విధానాలను కాపీ కొట్టడానికి తహతహలాడుతోంది. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని కాపీ కొడుతున్నాడు. మోడీ చేపడుతున్న పర్యటనలు, దౌత్యపరమైన విధానాలను చూసి పాక్ ప్రధాని కూడా వాతలు పెట్టుకుని నవ్వుల పాలవుతున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో రోగ్ కంట్రీ తోకముడిచింది. అయినా పాకిస్తాన్ ప్రధాని బుద్ధి మాత్రం మారడం లేదు. ఇప్పటికీ ప్రగల్భాలు పలుకుతూ మోడీని కాపీ కొడుతూ నోరు జారి ట్రోల్ అవుతున్నాడు. ఈ నెల 13న పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. అక్కడి సైనికులతో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనిక దళాల సేవలను కొనియాడారు. నిజానికి ఉధంపూర్ ఎయిర్ బేస్ పై తాము దాడి చేసి ధ్వంసం చేశామని పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీ, మీడియా ప్రచారం చేసుకున్నాయి. తమ బేస్ ఎలాంటి దాడికి గురవ్వలేదని చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడీ ఉధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లాడు. ఉధంపూర్లో మోడీ పర్యటించిన మరుసటి రోజే భారత ప్రధాని చర్యలను పాకిస్తాన్ ప్రధాని కాపీ కొట్టి మీమర్లకు దొరికిపోయాడు. మే 14న సియాల్కోటలోని ఆర్ బేస్ ను షహబాజ్ షరీఫ్ సందర్శించాడు. ఆర్మీ చీఫ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ను వెంటబెట్టుకుని మరీ వెళ్లాడు. అక్కడ భారత దాడుల్లో ధ్వంసమైన తమ ఆర్మీ స్థావరాన్ని షహబాజ్ పరిశీలించాడు. అచ్చం మోడీ మాట్లాడినట్టుగా సియాల్కోటలోని సైనికులతో మాట్లాడారు. ఆ తర్వాత మోడీలాగే సైనికులతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఈ పర్యటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత ప్రధానిని ఎందుకు అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు? వారికి మెదడు లేదా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. భారత ప్రధాని మోడీని కాపీ కొట్టడమే తప్ప ఇంకేం తెలియదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. భారత్ చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ సంబురాలు చేసుకుంటోందని మరికొందరు ఎద్దేవా చేశారు. ఓడిపోతే కూడా స్వీట్లు పంచుకుంటారా అంటూ చురకలంటించారు. మరికొందరు మాత్రం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుందంటూ విమర్శించారు. అయితే అక్కడితో షహబాజ్ షరీఫ్ ఆగలేదు. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయముందని ప్రపంచానికి వివరించాలని భారత్ నిర్ణయించింది. టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థను నిషేధించేలా ఒత్తిడి చేయాలని ప్లాన్ చేసింది. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏం చేసిందో ప్రపంచానికి వివరించాలని భావించింది. ఆపరేషన్ సింధూర్లో కేవలం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని భారత్ చెప్పాలనుకుంది. సామాన్య ప్రజలపై, పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేయలేదని వెల్లడించాలని నిర్ణయించింది. భారత పౌర, మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడి చేసిన విషయాన్ని ఎత్తి చూపాలని నిర్ణయించారు. మే 7 నుంచి మే 10 మధ్య కాలంలో జరిగిన దాడులను ప్రపంచానికి భారత్ వివరించనుంది. యుఎన్ భద్రతా మండలి సభ్య దేశాలతో పాటు కీలక మిత్ర దేశాలకు ఎంపీలతో కూడిన 7 అఖిలపక్ష బృందాలను పంపనున్నట్లుగా కేంద్రం తెలిపింది. ఆ మేరకు మొత్తం 32 దేశాల్లో EU ప్రధాన కార్యాలయంలో భారత బృందాలు పర్యటించనున్నాయి. మొత్తం 51 మందితో 7 బృందాలను భారత్ ప్రకటించింది. ఇందులో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ప్రత్యేకించి ఒక్కో బృందంలో ఒక ముస్లిం ఉండేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ జూ, బీజేపీ ఎంపీ వైజయంత్ పాండా,
డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే నాయకత్వంలో భారత బృందాలు వెళ్లనున్నాయి. దౌత్య బృందాలను పంపడాన్ని కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ కాపీ కొట్టేశాడు. సిగ్గు లేకుండా తాము శాంతి ప్రచారానికి తమ బృందాలను విదేశాలకు పంపుతామని పాక్ ప్రధాని ప్రకటించాడు. పాకిస్తాన్ శాంతి కోసం పరితపిస్తున్నట్లు ప్రపంచ దేశాలకు వివరించాలని షహబాజ్ చెప్పాడు. పాకిస్తాన్ బృందాలకు బిలావల్ భుట్టో, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ నేతృత్వం వహిస్తున్నట్లు షరీఫ్ వివరించాడు. అయితే భారత విధానాలను కాపీ కొట్టడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలోని సిబ్బందిని కుదించింది. తక్షణమే ఆ దేశాన్ని వీడి రావాలని ఆదేశించింది. అచ్చం పాకిస్తాన్ కూడా అవే చర్యలకు దిగింది. ఆ తర్వాత అటారీ వాఘా సరిహద్దును మూసివేయాలని భారత్ నిర్ణయించింది. పాకిస్తాన్ కూడా బార్డర్లను మూసేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన దాడులకు భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టింది. పాకిస్తాన్ కూడా భారత్పై దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూర్ అనే పేరును పెట్టింది. అదృష్టం కొద్దీ సింధు జలాల ఒప్పందమేది పాకిస్తాన్ నుంచి భారత్కు లేదు. అందుకే దానికి ప్రతీకారంగా చర్యలు చేపట్టలేకపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి నదులేవీ భారత్లోకి రావడం లేదు. ఒకవేళ అలా ఉంటే పాకిస్తాన్ కూడా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించేది. కేవలం భారత్పై విమర్శలకు మాత్రమే తెగబడింది. సింధు జలాలను ఆపేయడం యుద్ధ చర్యగా ఆరోపించింది. మొత్తంగా ఐరన్ బ్రదర్ నుంచి కాపీక్యాట్ విధానాన్ని పాకిస్తాన్ ప్రధాని పక్కాగా అమలు చేస్తున్నాడు. భారత్ ఏం చేస్తే అదే చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు చిక్కి నవ్వుల పాలవుతున్నాడు.